దేవుని యందు నిరీక్షణ ఉంచు. హ్యావ్ హోప్ ఇన్ గాడ్. నెవర్ లూజ్ హోప్ ఇన్ యువర్ లైఫ్. హోప్ని లేక నిరీక్షణ కనుక మీరు విడిచిపెడితే మీ జీవితం నట్టేట్లో మునిగిపోయినట్లే, లేకపోతే నడి సముద్రంలో మునిగిపోయినట్లే. నడి సముద్రంలో ఒకవేళ ఉన్నారనుకుందాం, ఆ నడి సముద్రంలో చుక్కానిని కనుక విడిచిపెడితే తుఫానుకు భయపడి ఆ నడి సముద్రంలోనే ఆ ఓడ లేక పడవ మునిగిపోవడం ఖాయం. కానీ అలాంటి సమయంలో కూడా ధైర్యముతో చుక్కాన్ని పట్టుకొని ఒడ్డుకు వెళతామనే ఒక నిరీక్షణ ఉంటే గనక, ప్రయత్నం చేస్తే గనక సఫలమవుతాం. అలాగే సముద్రం వంటి నీ జీవితంలో ఈ నిరీక్షణను విడిచిపెడితే కనుక, కోల్పోతే కనుక నీ జీవితంలో ముందుకు సాగలేవు. నిరీక్షణ అంటే ఏంటి ప్రియులరా? రాబోయే జీవితంలో లేక రేపు నా జీవితం బాగుపడుతుంది, రేపు నా సమస్య తొలగిపోతుంది, రేపు నా బాధ తీరుతుంది, రేపు నా దేవుడు నాకు సహాయం చేసి మళ్ళా నన్ను నిలబెడతాడు, నా అవమానాన్ని కొట్టివేస్తాడు, రెట్టింపు ఘనతనిస్తాడు, నా దుఃఖాన్ని తొలగిస్తాడు, గొప్ప సంతోషాన్ని నాకు అనుగ్రహిస్తాడు. ఒంటరిగా ఉన్న నన్ను అనేక మంది మీద నియమించేవాడై ఉన్నాడు. హల్లెలూయా.